ఏపీలోని పలు ప్రాంతాల్లోని భవన నిర్మాణాల్లో జరుగుతున్న అక్రమాలేంటి? ఇందులో టౌన్ ప్లానింగ్ అధికారుల పాత్ర ఏంటి? సోదాల్లో ఏసీబీ అధికారులు తేల్చిందేంటి? అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం సమాయత్తమవుతోందా? ఏపీ వ్యాప్తంగా నివాస భవనాలు, వ్యాపార కేంద్రాల కోసం నిర్మించే భవనాలకు ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు రూపొందించింది. ఆయా రోడ్ల విస్తీర్ణం, ప్రమాదాలు జరిగిన సమయంలో అత్యవసర వాహనాలు వెళ్లే అవకాశాలను బట్టి G+1, G+2, G+3 ఇలా భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇస్తారు. అదేవిధంగా నివాస ప్రాంతాల మధ్య వ్యాపార కేంద్రాలకు అనుమతి ఇవ్వరు. ఇక వ్యాపార కేంద్రాలైతే ఓ రకమైన ఫీజులు, నివాసాలకైతే కొంత తక్కువ ఫీజులను వసూలు చేస్తూ ఉంటారు. ఇది ఎక్కడైనా అమలు కావాల్సిన విధానం. కానీ ఏపీలో మాత్రం ఇలాంటి నిబంధనలు పట్టవు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా తమ గల్లా నిండుతుందనే స్వార్థంతోనే కొంతమంది అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కుమ్మక్కై అడ్డగోలు నిర్మాణాలకు అండగా నిలుస్తున్నారు. విజయవాడ, విశాఖ, తిరుపతి, కడప, కర్నూలు, గుంటూరు, శ్రీకాకుళం ఇలా అన్ని చోట్ల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల్లో ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారులకు అక్రమ నిర్మాణాలు వరంగా మారాయి. దీంతో చాలా ప్రాంతాలలో విచ్చలవిడిగా ఈ నిర్మాణాలు పెరిగిపోయాయి. విజయవాడ లాంటి నగరంలో కూడా ఈ అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వన్ టౌన్, కృష్ణలంక, పటమట లాంటి ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారు. 10 అడుగుల రోడ్లలో కూడా అపార్ట్మెంట్లు కట్టేసినా టౌన్ ప్లానింగ్ అధికారులకు మాత్రం కనిపించడం లేదు. ఇక పేరుకు నివాస అనుమతి పొంది వ్యాపార భవనాలు, గ్రూప్ హౌస్లు, అపార్ట్మెంట్లు నిర్మించారు. అందులోనూ కనీస సెట్ బ్యాక్స్ లేకుండా అక్రమంగా అదనపు అంతస్తులు నిర్మించి లక్షల్లో విక్రయిస్తున్నారు. నివాస భవనం పేరిట గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లకు అనుమతి పొంది ప్రతి ఫ్లోర్ కు 2 అపార్ట్మెంట్ల చొప్పున నిర్మిస్తున్నారు. అక్రమంగా నిర్మించే ప్రతి ఫ్లోర్ కు ఓ రేటు నిర్ణయించి వాటాల వారీగా డబ్బులు పంచుకుంటున్నారు. కృష్ణలంకలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ అక్రమ నిర్మాణాల వెనుక కొందరు చోటా నాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారు. వన్ టౌన్, కృష్ణలంక, పటమట, సింగ్ నగర్ ప్రాంతాల్లో ఎక్కువ మంది బిల్డర్లు 240 గజాల స్థలం కంటే ఎక్కువ ఉంటే మార్టిగేజ్ పరిధిలోకి రాకుండా స్థలం 2 పార్టులుగా రిజిస్ట్రేషన్ చేసి మార్టిగేజ్ పరిధిలోకి రాకుండా ప్లాన్ తీసుకొని నిబంధనకు విరుద్ధంగా గ్రూప్ హౌస్లు, అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. కొత్త అక్రమ కట్టడాలను కూడా క్రమబద్ధీకరణకు ప్రయత్నాలు చేస్తున్నారు. అక్రమంగా అనుమతి లేని అపార్ట్మెంట్ నిర్మాణాలకు విద్యుత్ శాఖ ట్రాన్స్ఫార్మర్ పెట్టాల్సి ఉన్నా ప్లాన్ లేని ఫ్లాట్స్ లలో అక్రమ కనెక్షన్లు ఇస్తున్నారు. అక్రమ నిర్మాణాలు అడ్డగోలుగా చేస్తూ ఉండడంతో ప్రజల నుంచి ప్రభుత్వానికి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏసీబీని రంగంలోకి దించింది. దీంతో 13 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు టౌన్ ప్లానింగ్ విభాగంలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి పలు రికార్డులను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. మరో 2 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నివేదికలను ఉన్నతాధికారులకు అందజేయనున్నారు. ప్లానింగ్ విభాగంలో అవినీతి జరుగుతుందని, బిల్డింగ్ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని చాలా రకాలుగా ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు. ఫైల్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుని వెరిఫై చేస్తున్నట్లు చెప్పారు. అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ఫోకస్ చేయడంతో ఇప్పటి వరకు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి అడ్డగోలు అనుమతులతో తమ బ్యాంకు బ్యాలెన్స్లు నింపుకున్న అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఏసీబీ సోదాలు మొత్తం పూర్తయిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.